శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్కరిని ప్రభుని యేసును సొంత రక్షణగా అంగీకరించి మా మతంలోకి రమ్మని ఎవరిని ప్రేరేపించలేదు మేము. మా వంతు మాకు ఇచ్చిన బాధ్యతను పాపము నుండి శాపము నుంచి నేను భయంకరమైన మరణాపేక్ష కలిగి ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నటువంటి నేను ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి ఈడుపుగలు గ్రామంలో మరి మోహన్ రాయ్ గారని వారి దగ్గరికి ప్రార్థనకి వెళ్ళి వారితో ప్రార్థన చేయించుకుని రక్షణ పొందుకున్నా. దేవుడు ఆ తర్వాత సేవ చేయమని చెప్పారు. ఆ మాటకు లోబడి ప్రభు పరిచయంలో ముందుకెళ్ళా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తులైన కాదు. ఈ రోజున అల్పులమైన అయోగ్యులమైన మా ద్వారా కొంతమంది మరి బలహీనులను, రోగులను, చీకటి శక్తుల చేత పీడించబడుతున్న వారిని రక్షించి ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, శక్తిమంతులుగా చేసి ప్రభు కొరకు నమ్మకమైన సాక్షులుగా ప్రభు వారిని వాడుకుంటున్నారు. కొంతమంది రక్షించబడటానికి దేవుడు కృప అనుగ్రహించారు. ఎందుకంటే పిల్లరా, ప్రభు అందరికీ ఉపకారి అయి ఉన్నారు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రభునందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ఆయన ప్రేమలో కొనసాగండి. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. కత్తులు ఎంతమంది తీసుకువచ్చారు? కత్తులు అంటే రెండంచులు కలిగిన ఖడ్గం. పైకెత్తి చూపింది. చాలా మంచివారు. మరి జిప్పులు తీశారా? ఈ రోజులో ఎన్ని ప్రసంగాలు అయినా కానీ జిప్పు తీయట్లా. అదేమంటే మాకు చదువు రాదుగా బాబా అని అన్నారు. చదువు వచ్చినా రాకపోయినా బైబిల్ గ్రంథాలు జిప్పు తీసి తెలిసి ఒళ్ళో పెట్టుకుంటే నా యేసయ్యకి అసాధ్యమైంది ఈ లోకంలో ఏది లేదు. చదువు వచ్చినట్లుగా చేయగలడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆనే వాలా హై యేసు, आने वाला है, मुझको बचाने वाला, तुमको बचाने वाला, सबको बचाने वाला अब आने वाला है, आने वाला है, यीशु आने वाला है, आने वाला है, यीशु आने वाला है, आने वाला है, अंदर आने वाला है అంటే రానయ్యున్నారు, యేసు రానయ్యున్నారు,
రానై ఉన్నారు, యేసు రానై ఉన్నారు. మిమ్మును రక్షించేవాడు, మమ్మును రక్షించేవాడు, ముస్కో బచానే వాలా, तुमको बचाने वाला, तुमको बचाने वाला, आने वाला है. అందరిని రక్షించేవాడు ఇప్పుడు రానై ఉన్నాడు, ఆనే వాలా హై, యేసు ఆనే వాలా హై, ఆనే వాలా హై, యేసు ఆనే వాలా హై. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది పాడారు నాతో పాటు ఈ పాట? అందరూ పాడారా? ఒక కాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రంలో ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 5వ వచనంలో మీరు తిరగేస్తామని అన్నాడు. ఎట్ట మళ్ళీ కొంతమంది మీరు చాలా మంచోళ్ళండి, ఆనాడు యేసుని ఒక్కసారి ఉమ్మూసారు కానీ ఈ రోజు ఈ ఉమ్ముతో ఎట్ట తిరగేస్తా ఎన్నిసార్లు ఉత్తరాము. నేను ఇక రాదు అనేక ప్రాంతాలు, రాష్ట్రాలు, జిల్లాలు, ప్రదేశాలు వెళ్తూ ఉంటాను. ఒక సాట మాటికి నాకు ఒరిజినల్ క్యాండిడేట్ దొరికారండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం అన్న, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను చేసి చదివేస్తాను అవుతుంది. ఆగమ్మా అందరిన బైబిల్ దీని అని అంటే తీయవసరం లేదు సార్. వామ్మో, ఏది చెప్పిన తీసి చదివేసేస్తామంటే అడుక్కో అని అన్న. యెషయా గ్రంథం 45:22 వచనం అన్న, బూది గంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటే వీళ్ళు ఎంతసేపు తెల్లారి ఎగితే బైబిలే పట్టుకుంటాను అనుకోవాలి. మనం ఈ సమయంలోనూ ఆదివారం ఆరాధనలోనూ మిగతా టయాల్లో బైబిల్ ఎక్కడ ఉంటుందో కూడా మరి 11వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పగానే తీసేయచ్చు కదా. నేను ఒకసారి తిమోతి రాసినట్టుగా 30వ అధ్యాయం 12వ వచనం అన్నా, ఒక ఆమె తీస్తుంది, ఓ తిరగేస్తుంది, ఏం దొరకలా పక్కన అని అంటుంది, ఒలే నీ బైబిల్ ఏమైనా ఉందేమా? ఏం బైబిల్లో ఉన్నది ఆ బైబిల్ ఉంటుందా? తిమోతి రాసిన పత్రిక 30వ అధ్యాయం అనగానే బైబిల్ మూసేయద్దు. తిమోతి రాసిన పత్రికలు 30 అధ్యాయాలు ఎక్కడ ఉంటాయి కానీ అంటే వాక్యం టాలెంట్ లేక ఇప్పుడు తిరగేస్తుంది. ఫోన్లే తిరిగేసి ఎట్ట కూడా బాగా చదువుతున్నారు అనుకుంటే దాక్షావల్లిని నేను ఏగల మీరు అంటారు. మీరు మధ్యలోని చక్కగా తీసి చదవండి. నేను కూడా ఒకనొక దినాన యేసయ్యని ఎరగనటువంటి వాడిని, యాదవుల కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు నా పేరు. నేను యేసుని ఎరగనటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలప్పుడు ఇంటింటికి తిరుగుతూ ఉండేవాళ్ళం. ఒక తల్లి వచ్చి ఏదేదో రాసేసేసి మా పొట్లకు కొబ్బరికాయ కొట్టబోయింది. మేము పరుగులు తీసాం. అమ్మ ఆగునాదేవుడు అని అంటుంది. వామ్మ ఇదేంట్రా బాబు అని పారిపోయాం. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఒకరోజు ఈ 2 చేతులకి గజ్జికురుపులు వస్తే 3 నెలలు మట్టి పూసినా పేడ పూసినా తగ్గల. ఏం చేయాలరా భగవంతుని ఆలోచిస్తుంటే అప్పుడు ఒక తల్లి అంది, యేసు ప్రభు దగ్గర రాయ్యా నీ గజ్జికురుపులు తీసేస్తానమ్మ. అలాగే ఎల్లెల్లో నేను రానని చెప్పేసి వెళ్ళపోయినప్పటికీ 3 నెలలు మళ్ళీ 3 నెలలు మట్టి పూసి పేడ పూసినా తగ్గల. అప్పుడు ఆ మాటని మెల్లిగా వెళ్ళేసరికి 3 రోజుల్లో తగ్గించేసాడు. చెప్పులు కూడా తగ్గించాడు. అప్పటి నుంచి కాస్త లోకంలో కాస్త బయట కాస్త 12 ఏళ్ళ పిల్లవాడిని కదా తెలిసి తెలియక ఒక అర్ధరైత్రి జయజేసి అని పాట పాడటం మొదలుపెట్టారు. 70-80 మంది జనం ఉండగా, ఆ 70-80 మంది జనం ఉండగా జయజేసి అని పాట పాడుతుంటే అది ఎందుకు పాడతారో నాకు తెలియలా. తర్వాత ఎప్పుడుకో తెలిసింది, దెయ్యాలు ఎవరైనా పట్టినోళ్ళు ఉంటే దెబ్బకి దెయ్యం బయటకు వస్తుందంట. ఒక తల్లికి దెయ్యం బయటకు వచ్చేసింది. నాకు పేద దెబ్బరాగిని నా చేతికి ఇచ్చేశారు. నేను అప్పుడు 1980 సంగతి అండి ఇది. అప్పుడు డ్రమ్ములు కాంగోలు ఇలాంటివన్నీ తక్కువ. ఒక పేద దెబ్బరాగిని నా చేతికి ఎమ్మకొట్టులు కొడతా ఉన్నా, జయజేసి అని పాట పాడుతూ ఉన్నారు. ఈ లోపు దెయ్యం పట్టిన అమ్మాయి నా ఎదురుగా కూర్చొని జుట్టం తెరబూసుకుంది. నేనేమో ఒక దంపుడుతో ఎమ్మకొట్టు కొడతా ఉన్నా. వీళ్ళు ఎప్పుడైతే నా ఎదురుగా జుట్టు తెరబూసుకొని కూర్చోడం చూశారు, ఈ 70-80 మంది రోడ్డు ఎక్కేశారు పారిపోయి. నేను మాత్రం వాళ్ళతో చూడకుండా ఒక దంపుడుతో ఎమ్మకొట్టులు కొడతా ఉంటే దెబ్బరాగింది. అప్పుడు మెల్లిగా చప్పిట్లను పడుతుంది ఏంట్రా, వీళ్ళు మిగతా పాటలను పడుతుంది ఏంట్రా అని మెల్లిగా కళ్ళు తెరవపోయా. కళ్ళు తెరిచి చూసేపటికి అమ్మో ఎవరో తల్లి అంటే కృష్ణమ్మరా అంటుంది. కృష్ణమ్మ ఎవరు తల్లు అని అంటే నాకేం అర్థం కాదు. అప్పుడు వీళ్ళు అందరూ ఎక్కడ ఉన్నారంటే రోడ్డు మీద ఎగిస్తున్నారు. ఇక నేనేం చేయాలి అర్థం కాక చిన్నపిల్లని కదా 12 ఏళ్ళ పిల్లనిగా ఏ శ్రద్ధం చేయి, ఏం చేస్తావు చేయి, ఏ శ్రద్ధం చేయి, ఏం చేస్తాను కానీ ఎవరు పడిపోయింది. అమ్మయ్యా అని నా ప్రాణం తెప్పరిల్లితే మళ్ళీ 70-80 మంది వచ్చి మళ్ళీ మొదలెట్టో. ఏంటి మొదలెట్టేది? బతుకుంటే బలిసాగు తినొచ్చు. ఏసు బిడ్డలంత పిరికి వాళ్ళు 2 లేవు, ఏసై బిడ్డలంత స్వార్థపరులు 2 లేవు. అంటే నేను చచ్చాననిగా ఆ వద్ద 70-80 మంది మొత్తం మీరు రోడ్డు ఎక్కేశారు. ఆమె ఎవరు తల్లు అని కర్మగాలు అడిగా.
అడిగితే విజయవాడ దగ్గర ఉన్న స్వగ్రామైన ఇనికేపాడు గ్రామంలో కోటమి ఇచ్చే పర్వతమ్మ గారి కొడుకు చిన్నబ్బాయి అని, చిన్నబ్బాయి భార్య కృష్ణమ్మ అని, ఆమె చచ్చి అప్పటికి 4 సంవత్సరాలు అయిందని జెండా చెట్టు మీద ఉంటుందని ఆనవాయితీ అన్నారు. చప్పుడు కొడతగట్టారు. ఊరి చరిత్ర గంతలాడు, ఇదేం చరిత్ర బాబు అనుకున్నా. నిజంగా అది ఎలాంటిదంటే, ఒక సోదరిగినటువంటి వాళ్ళు ఈ సోదులు బియ్యం పోసి చాట్లో ఆమె ఎవరు కావాలి తల్లా అన్నది. ఆమె ఎవరు కావాలి తల్లి అనకుండా వీళ్ళు ఎవరో కావాలని చెప్పకుండా తీసుకురాదు. ఈలోపు మనోళ్ళు మొన్నే మా పిన్ని వచ్చింది, మొన్నే మా బాబాయ్ ఇచ్చాడు, మొన్నే మా పెద్దాన్ని వచ్చాడు, చచ్చిపోయిన లిస్టు అత్త కావాలి తల్లి అని అడిగేసిన ఒక ఆమె సోదులు. ఈలోపు సోదులకు అత్త వచ్చేసింది. కొడలా ఆ సాల్మన్ రాజయ్య గారు మందిరం ఎంత చక్కగా జరుగుతున్నారు, ఎంత ప్రార్థన పెడుతున్నారు. ఆ ప్రార్థనకు ఒక్క పూటన తీసుకెళ్ళకపోతేవి, ఒక్క రోజున తీసుకెళ్ళిపోతేవి, అసలు బతుకున్న నన్ను పట్టించుకోపోతేవి, ఒక మొత్తం అన్నం పెట్టకపోతేవి, అసలు చచ్చిపోయిన తర్వాత నీకు ఎందుకు కావాల్సి వచ్చానే, అసలు నన్ను చంపింది నువ్వే కదా చప్పలు పడతాం కదా. పక్కింటి సుబ్బారావు విన్నాడు, కేసు పెట్టేసాడు, ఏమి జైల్లో పడేసాడు. అదే సోదరుడితే సూదద్దు అంటారు. దేవునికి స్తోత్రం. అలాంటిది కాదండి. నేను అదే నమ్ముకొని కూర్చున్నా. ఆ దేవుని జెండా చెట్టు మీద ఉంటుందని, ఆ పేరు కృష్ణమ్మ అని జెండా చెట్టు మీద అదే నమ్ముకున్నాను. 1983 సంవత్సరం వచ్చేసింది. 16 ఏళ్ళ వయసు వచ్చేసింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఒక అర్ధరాత్రి సమయంలో వస్తా ఉంటే జెండా చెట్టు మీద కృష్ణమ్మ ఉంది ఏమని చూస్తున్నా. ఇప్పటికీ ఆ విజయవాడ దగ్గర సొగరాన్ని నిలికేపల్లి జెండా చెట్టు అట్టగా ఉందండి. ఆ జెండా చెట్టు మీద కృష్ణమ్మ ఉంది ఏమని చూస్తున్నా. 1983 సంగతి. ఆ జెండా చెట్టు మీద కృష్ణమ్మ ఉంటుంది ఏమని చూస్తుంటే కృష్ణమ్మ లేదు కదా, 10 కుక్కలు వచ్చి నన్ను చుట్టుముట్టేసి అక్కడికక్కడ పడేసింది. నేను కుప్పగూలిపోయాను, పడిపోయాను. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక స్పృహ కోల్పోయిన తర్వాత అలాంటి పరిస్థితులు ఇక 6 బయట పడుకుంటున్నారు. మే నెల కనుక 6 బయట పడుకున్నటువంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నవాళ్ళు ఈ ఎప్పుడైతే నేను పడిపోవటం, కుక్కలైతే నన్ను ఏం చేయాల, అవి ఎందుకని పీకలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఏం చేయలేదు. కానీ నన్ను ఇంటికి తీసుకెళ్ళి పడేసాను. పడేసిన ఆయుర్వేద హాస్పిటల్ 2 నెలలు, గవర్నమెంట్ హాస్పిటల్, ఈఎస్ఐలో హాస్పిటల్ 2 నెలలు, 3 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. కానీ ఏమాత్రం కూడా తగలేదు కదా. అస్థి పంజులాగా అయిపోయారు. ఇక వీడు చచ్చిపోతాడు శనకేశ్వరని ఆ ఊరు సౌదరీస్ పందాలు కాచారు. ఆ ఊరు సౌదరీస్ ఒక్కొక్కరు, మీ కొడుకు బ్రతికితే ముక్కు దగ్గర ఉంచుకున్నాడు ఒకడు, చెవు దగ్గర ఉంచుకున్నాడు ఒకడు, వాళ్ళు ఎప్పుడో పోయారు, నేను మాత్రం ఇట్టగా ఉన్నాను. చంపలు పడతా. అందుకే అన్నాడు, దేవుని వాక్యంలో ఉండదు చాలా మర్మం, తెలుసుకొని గ్రహించడం మన ధర్మం, తెలుసుకోకపోవటం మన కర్మం, తెలుసుకుంటే దేవుని పనిలో ఉండదు విరామం, అడ్డుస్తే వలుతాం సాతాను చర్మం. చంపలు పడతా గట్టిగా. మరి రాత్రికాల సమయంలో నిజంగా అలా చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటే డాక్టర్లు కూడా ప్రాణం పోయినట్టే, ఇతను బతకడండి అస్థిపంజులాగా అయిపోయారండి. ఏమి చర్మం లేదు ఇక నాకు. అస్థిపంజం చచ్చిపోతాడని గ్యారెంటీ అనుకున్న పరిస్థితుల్లో ఒక 90 ఏళ్ల వృద్ధురాలు, ఆమె పేరు ఎంకమ్మ, దేవుడు పెట్టిన పేరు మరియమ్మ, మనుషులందరూ పెట్టిన నీకేమో దేవదూత అని పిలిచేవాళ్ళు. ఆమె వచ్చి మా నాన్నగారిని, తమ్ముడు ఆ చనికేశ్వరు యేసుక్రీస్తుకి అసాధ్యమైంది లేదయ్యా, యేసయ్య మీ బిడ్డను బతికిస్తాడయ్యా, మీ బిడ్డను బతికిస్తాడయ్యా అని చెప్పినప్పుడు మా నాన్న కాలుతోనే కొట్టాడా, చేతులతోనే కొట్టాడంట. ఆమె అయినా సరే ఎల్లకుండా బతిలాడుతుందంటండి. ఈ రోజున ఒక అక్క అయిన ఒక చెల్లెలు, నా భర్త తిరుగుతున్నాడే, తాగుతున్నాడే, దుర్వ్యసనాలు పాలైపోయాడే, చచ్చిపోదామని పెట్టిన అక్క అంటే ఏ సలహాలు ఇస్తున్నారు తెలుసా? కొంతమంది అక్కలు 100 మందిని తత్తావా, బావిలో పడి తత్తావా, ఊరి పోసుకుని తత్తావా, రైలుకి తలపెట్టుకుని తత్తావా, ఈ సలహాలు ఇచ్చేది. ఏ సలహాలు ఇవ్వాలి మనం? నిన్ను ప్రేమించే వాడొకరున్నారని వాస్తవం తెలియనా, నిన్ను రక్షించు వాడు యేసయ్యేనని సత్యమో తెలియనా. ఓ దేశమా ఈ శుభవార్త వినుమా, నిన్ను ఓదార్చే వాడొకరున్నారని వాస్తవం తెలియనా, నీ స్థితి మార్చువాడు యేసయ్యేనని సత్యమో తెలియనా. మా నాన్నగారు అంత బాధిన అంత కొట్టేసిన చివరికి ఎట్టగొట్ట ఒప్పుకున్నాడు. అక్కడ పడేసుకొని ఎట్టగా చచ్చిపోయేటట్టున్నాడు. బతికితే మీ వాడిగా ఉంచుకోండి, సత్య రవిస్కల్లో పడేయండి అని అప్పచెప్పేశాడు. నా తల్లి నా కొడుకు కడుపు కట్టుకొని ప్రార్థన చేసి 3 నెలల 15 రోజుల్లో 50 కుటుంబంలో జన్మించిన శ్రీనివాసరావు నా పేరును పట్టుకొని ఇస్సాకు అర్ధరాత్రి సమయంలో ఉంటున్నారు ప్రాంతంలో లేపాడు. 1983 సంవత్సరం భూమి మీద డేకిన వాడిని, కాళ్ళు చేతులు చచ్చుపడిపోయి పనిచేయబడినటువంటి వాడిని, చచ్చిపోయారని డాక్టర్లు కూడా సర్టిఫికేట్ చేసినటువంటి వాడిని, ఆ 1983లో లేచిన నేను ఇప్పటికీ విరామం లేకుండా వాడబడుతున్నా. చెప్పలు పడతాం గట్టిగా. ఏ ప్రాంతాలు, ఏ రాష్ట్రాలు, ఏ జిల్లాలు, ఏ ప్రదేశాలు వెళ్ళినా ఏ రోజు ఎక్కడ ఉంటారో తెలియదు. రేపు రాత్రి చిన్నకల్లేపల్లి గ్రామాలు ఉంటాయి, ఎల్లుండి రాత్రి మంగళగిరి పెద్ద పెద్ద టౌన్లో ఉంటాను, పెద్ద పెద్ద సభల్లో. ఇలా దేవుడు వాడుకుంటున్నాడు. పిల్ల వాడుకోవటం వల్ల, నా యొక్క సాక్ష్యాల వల్ల అనేక జాతుల వారు, అనేక మతాల వారు, అనేక కులాల వారు, అగ్రజాతుల వారు అందరూ కూడా మారిపోతున్నారు. ఈ రోజున ఎంతెందుకు ఆలేరు అనే ప్రాంతంలో, హైదరాబాద్ సమీపంలో, అక్కడ దాసనారాయణరావు గారు మనవళ్ళు కూతురు మొత్తం ఎంతోమంది వచ్చేసేసి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సాక్ష్యాలని అద్భుతంగా మారిపోతున్నారు. కొత్త మావిడారు కూడా మరి తెలంగాణ ప్రాంతంలో నేను నా సాక్ష్యమైనటువంటి బిడ్డలు మారిపోయి, నటుకోరిక్కర్లే నంబురా ఇల్లే దేవుడు అక్కరలెక్కే వంగోల వాళ్ళ దసన్న కరచు కొత్త కోరించి కన్న నింగ ఊపి కోరించి అరిగ వాన ఇద్దే వంగోల వాళ్ళ
ఎవరైపోవాలి? ఎరుకల వారు కూడా మారిపోతున్నారు. చెప్పులు కూడా గట్టిగా. వాళ్ళే కాదు, మరొక ప్రాంతంలో నా సాక్ష్యాలు విన్నాక ఆజ్వో హానే వాలా హై, ఆజ్వో హానే వాలా హై, మగడ మోతి చమకుతా చూడండి అంకర్ హానే వాలా హై. ఆయన రానై ఉన్నాడు, తప్పక రానై ఉన్నాడు, నన్ను దిక్కుల వెలసే మహిమను కూడా రానై ఉన్నాడు. अजीबो हाने वाला है, अजीबो हाने वाला है, मगर मुझे चमकता तू भयंकर हाने वाला है, मगर मुझे चमकता तू भयंकर हाने वाला है. ఖవాలీలు వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళే కదా నీ మధ్య మరొకరు అక్కమ్మ చెల్లెమ్మ బైలాలో, రక్షణ పందాలి బైలాలో, అన్నయ్య తమ్ముడ బైలాలో, రక్షణ పందాలి బైలాలో, రక్షణ పొందకపోతే సై కాదలు తప్పవు కాబోయే సై పగబగ మండెట్టి కొండమలో నుండి పల్లెము పడపక్క కొరుకుతూనుందరు. ఎవరి వైలాలు? పోయేవారు కూడా మారిపోతున్నారు. సభ్యుల కూడా దగ్గరికి మీకు వెతుకులేదు దేశాలుగా చంపండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. ఆయన కొందరికీ కాదు. దేవునికి స్తోత్రం. ప్రతి ఇంట్లో ఉన్నాడు ఆయన, కాకపోతే గ్రహించలేకపోతున్నారు. ఆయన పేరు లేని ఇల్లు లేదో. అంతేకాదు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ప్రతి ఒక్క నరుడి ఇచ్చిన ఆత్మ ఆయన పెట్టిన దీపమేనండి. ఆయన పెట్టిన దీపాన్ని ఉంచుకొని ఆయన ఎవరో అన్నట్టుగా ఉంటున్నారు. జాగ్రత్త, రేపు ముందు ముసల్లా పండగ. వాళ్ళే కదా నీ మధ్య వీళ్ళు వచ్చి పాడుతుంటే ఎంత ముచ్చటగా ఉందో. రకువాలా ఈ సుహై రకువాలా 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 ईसु है रखवाला, ईसु है रखवाला. अरे मुझको तुम्हें हो क्या मोहाया मुझे, मत ईसु में मत जाया मुझे, मत ईसु में मत जाया मुझे. रखवाला ईसु है रखवाला. रखवाला कहते क्या हो? రక్షించువాడా, యేసయ్య మమ్మల్ని రక్షించువాడని ముస్లింస్ వచ్చి పాడేస్తున్నారు. చెప్పులు కడతా కట్టుకుంటారు. వాళ్ళను కూడా దేవుడు బ్రతికిస్తున్నాడు. అంతేకాదు, వాళ్ళే కాదు, వీళ్ళే కాదు. యేసువతరా ఆచో దేవో కత్త ఛాయాడి మారి యేసురి వాతే సాములో యడి. అంటే యేసువత మంచి దేవుడు ఉన్నాడు, ఆ యేసుని నేను నమ్ముకున్నాను. సుఖాలు వారు కూడా మారిపోయి చేస్తున్నారు. చెప్పులు కడతా కట్టుకుంటారు. అంతేందుకు వాళ్ళే కాదు, వీళ్ళే కాదు, వాళ్ళే కాదు, అనేక జాతుల వారు, మతాల వారు, కులాల వారు, అగ్రజాతుల వారు అందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చేస్తున్నారు. మా నుంచి కూడా ఒక పాట రాసేసాం. గొల్లోళ్ళ మండి మేము గొల్లోళ్ళము, గొర్రెలు కాసి బ్రతుకుతాము గొప్పోళ్ళము. తందనానే తానే తందనానే తానే తందనానే తందనానే తానే తందనానే. ఆకాశము దిక్కు చూడు, అదుగు వెలుగు వస్తుంది, అల్లది ఓ దేవదు ఈ వైపే వస్తుంది. యేసురాజు పుట్టెనని వెళ్ళమని అంటుంది, దొంగలిపై కేసుకోర పొందోక బేగలార కల్లోళ్ళం. హల్లెలూయా. ఈ విధంగా అనేక జాతుల వారు, మతాల వారు, కులాల వారు చక్కగా వస్తున్నారు. కానీ పైకి ఎగిరే అనుభవం ఎంతమందికి ఉంది? అందరూ మోకాల మీద నిలబడితే అవకాశం ఉంటే, లేదంటే కళ్ళు మూసుకొని గట్టిగా రెండు చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనం ఉండొద్దు. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు సర్వలోక సృష్టికర్తైనటువంటి దేవుడి గురించి మనం కొన్ని విషయాలు విన్నాం. నిజమే, దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన ఎత్తబడే అనుభవాల్లోకి వీళ్ళందరూ మమ్మల్ని నడిపించమని. ఆయుష్కాలము గతించిపోయినట్టుగా ఎగిరే అనుభవం లేకపోతే యాతనే యాతనయ్యా. ఎగిరే అనుభవం ఉంటే నెమ్మదయ్యాని ఈ రాత్రి తెలియపరిచావు. నీ బిడ్డలు ఎవరు మర్చిపోకుండా వినిడి సంగతి విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా వాటిని విడిచి జాతకగా చేయమని క్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నామంలో మీ అందరికీ కూడా దైవ స్వరూపి సహవాసం నుండి ఏర్పాటు చేసిన ఈ యొక్క యేసుక్రీస్తు సువార్త మహాసభలో మొదటి రోజు దేవుడు తన మహిమార్జన జరిగించారు. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ప్రేమించి మరొక రోజును మనందరూ కూడా ఈ సమయాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఇచ్చిన యొక్క రెండో రోజు యొక్క సభను దేవుడు దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియ గ్రామస్తులారా, దేవుని ప్రజలారా, రెండవ సభకు మరి మీ అందరినీ కూడా దేవుని దాసులు సంఘబిడ్డలు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు.
విలువగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఈ విలువగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనే విలువగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై దివినేలు స్తోత్రార్హుడా నా యేసయ్యా దిగిరానయ్యన్న మహారాజువు నీవయ్యా మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు మొదటి వాడవు కడపటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా దిగిరానయ్యన్న మహారాజువు నీవయ్యా నాకై సమస్తము చేసి ముగించిన తండ్రి నిన్ను స్తుతించెదము నాకై సమస్తము చేసి ముగించిన తండ్రి నిన్ను స్తుతించెదము యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు దావీదు వలెనే నాట్యమాడే తండ్రి నిన్ను స్తుతించెదము దావీదు వలెనే నాట్యమాడే తండ్రి నిన్ను స్తుతించెదము నిరీక్షణతో నుంటివా బ్రతుకుల మారినదా నీ భారం తీరినదా ఎన్నాళ్ళు ఈ పాపపు బ్రతుకు ఎందాకాని శాపపు పరుగు ఎన్నాళ్ళు ఈ పాపపు బ్రతుకు ఎందాకాని శాపపు పరుగు అంతము యోచించు నిరీక్షకుమరించు అంతమయోచించు నిరీక్షకుమరించు రాక్షసుందివా నిరీక్షణకు నందివా బ్రతుకుల మారినదా నివారం తీరినదా యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఏ రీతి స్తుతింతును ఏ రీతి సేవింతును నిర్మించనివాడు
కొన్ని పాపాలకి మాత్రమే క్షమాపణ వస్తుందంట. అంటే మరణకరము కాని పాపం చేస్తే జీవాన్ని ఇచ్చి అతన్ని బ్రతికిస్తాడు. కానీ మరణకరమైన పాపము చేసి దానికి క్షమాపణ రాదు, అది చాలా కఠినంగా ఉంటుంది అని దేవుడి రోజున చెప్తున్నారు. అయితే కొన్ని మాటలు నేను సింపుల్గా చెప్తాను, ఎందుకంటే 10 లోపల అయ్యగారు క్లోజ్ చేయాలన్నారు. మళ్ళీ పాస్టర్ గారికి, రాజశేఖర్ గారికి సమయం ఇవ్వాలి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాశారంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుదును. ఈ పాపం ఎంతమంది చేస్తారండి? ప్రతిరోజు అందరూ ప్రార్థన చేస్తున్నారా? అందరూ ప్రార్థన చేసి దినచర్య ప్రారంభించిన దగ్గర నుండి దినచర్య ముగించిన తర్వాత, ప్రభు ఈ రోజంతా నేను నడిచిన విధానాన్ని బట్టి, నేను చేసిన పొరపాట్లను బట్టి, నా తలంపులను బట్టి, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా నేనేమైనా ప్రవర్తించానేమోనని క్షమించమని అడిగి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? చాలా తక్కువ మంది. అంటే క్రమమైన ప్రార్థనా జీవితం ఉన్నవాళ్ళు మాత్రమే ఉదయాన్నే ప్రార్థన చేస్తారు. ప్రతి సమయము అసమయం మనకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నారు ఏంటంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన కూడా పాపం చేసినట్టేనంట. అంటే మనం దినచర్యలో ప్రభు మనకిచ్చిన ఈ జీవాన్ని బట్టి, మనకిచ్చిన ఈ ఆయుష్ని బట్టి, మనకిచ్చిన సంపదను బట్టి, మనల్ని క్షేమంగా బయటికి తీసుకుని వెళ్ళి మళ్ళీ లోపలికి తీసుకొచ్చినందుకు, క్షేమంగా ఉంచినందుకు ప్రతి ఒక్క విషయానికి మనం కృతజ్ఞతలు చెప్తున్నామా? అసలు ప్రార్థన చేస్తున్నామా? అంటే సమూయేలు ప్రవక్త ఎవరి గురించి అంటున్నాడంటే, ఇజ్రాయేలు జనాంగాన్ని గురించి నేను ప్రార్థన చేయకపోవటం మానితే గనక అది దేవుని దృష్టిలో నేరమే. ఏంటి మీరు క్రిస్టియన్లా అంటే క్రిస్టియన్ అదొక నేరమో ఘోరం అన్నట్టుగా తెలియక మన వాళ్ళకి చాలామంది తెలియక బైబిల్ తీసుకొని చదవటం మొదలు పెడితే 6000 సంవత్సరాల క్రితం పుట్టిన మనుషుల చరిత్రే ఇందులో ఉంటుంది. సముద్రం చరిత్ర ఇందులో ఉంటుంది. సముద్రం కంటే పొలిమేర నిర్మించాడంట. సముద్రం మీద గాలి ఎటు వేసినప్పటికీ కూడా అలలన్నీ ఎటు వస్తాయి? ఒడ్డుకే వస్తాయి. అలలంట బైబిల్లో రాసి ఉంటుంది, కరుడు అంటూ ఒకదాన్ని ఒక అల పీల్చుకునంట ఊవెత్తున లేచి భూమిని మింగేయాలంటూ వస్తే కానీ దేవుడు అంటే అక్కడ హద్దు పెట్టాడంటే, అక్కడ ఆగు. రాజాది రాజానికి వందనం, దేవాది దేవునికి వందనం, రాజాది రాజానికి వందనం, దేవాది దేవునికి వందనం. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నేను పొగాడిన చాలు నా గుండె గుడిలో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించు, నాన్న కన్న మిన్నగా లాలించు, అమ్మ కన్న మిన్నగా ప్రేమించు, నాన్న కన్న మిన్నగా లాలించు, నన్ను ఎత్తుకొని ముద్దాడిన యేసయ్యా, నన్ను ఎత్తుకొని ముద్దాడిన యేసయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుతున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా,
ఆనందింపనీలో నీరినాంతము ఆరాధింపు నిన్నే లోకరక్షకుడా ఆనందింపు నీలో నీరినాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా ప్రేమ పూర్ణుడా జయశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా మకా పరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది మకా పరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదమైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది నిరీక్షణమైనందునా నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది మకా పరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదమైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా మా పితరులను నడిపించినా మీ సామర్థ్యం మాకు తెలిసినా మా పితరులను నడిపించినా మీ సామర్థ్యం మాకు తెలిసినా మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది మాకు ధైర్యముగా ఉన్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది మకా పరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది మా సంపదమైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది. మరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా సరే సభలో పెట్టినట్టుగా దేవుడు మా కుటుంబంలో ఎవరితో వాళ్ళు తెలియపరుస్తాడు. నిజంగా చిన్న సంఘం అయినప్పుడు ఇలాంటి సభలు పెట్టడం అసాధ్యమైనటువంటి పని. అయినా కానీ దేవుని మాట తీసుకుంటాం, తర్వాత విశ్వాసం, మూడోది ప్రార్థన. ఈ మూడింటితో ప్రారంభం చేస్తాం. చేతులు ఏమి లేకపోయినా కానీ శ్వాసం అన్నీ దేవుడు ఇస్తాడు, సమకూరుస్తాడు. అలాగే ఈ సంవత్సరం మా అమ్మగారికి దర్శనంలో చూపించారు. 4 నెలల క్రితమే సభలు తాడింగ్లో జరుగుతున్నాయి. 3 రోజులంట, చివరి రోజంట జనం వచ్చారని ఆమె కనపడినట్లు. ఆమె ఆల్రెడీ మంచంలో ఉంది. చెప్పింది తర్వాత 2 నెలలకి ఆమె శాంతం దిగజారిపోయి ఇంకేం చచ్చిపోతున్నాను, నా పని అయిపోయిందని అనింది.
మేము కూడా అయ్యో ఇంకేముంది చచ్చిపోతుందని మేము అందరం అనుకున్నాం. అందరం వెళ్ళిపోయాం కుటుంబం అంతా. నిజంగా మరి దేవుడు అద్భుతంగా నేనేమనుకున్నానంటే దర్శనం చెప్పింది కోటాలు జరుగుతాయని, కోటాలు జరిగే వరకు కూడా ఉండదో అనుకున్నా. దేవుడు ఆవిషిచ్చాడు. వేదిక మన డాక్టర్ గారు జాన్ డేవిడ్ గారు దాదాపు 3 సంవత్సరాలు బట్టి వారిచ్చే మందుల వల్ల దేవుని కృప వల్ల ఇంకా సజీవంగా ఉంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అద్భుత రీతిగా చనిపోద్ది అనుకున్నట్టున్న మళ్ళా బాగానే ఉంది. దేవునికి స్తోత్రాలు. అయితే ఆ మాట ప్రకారంగా తీసుకుని మేము ప్రార్థన చేయటం మొదలెట్టాము. జనవరి 1 తర్వాత కుటుంబం అంతా కలిసి అలాగే చిన్న సంఘానికి కూడా చెప్పి మరి 3 సంవత్సరాలు బట్టి అయ్యగారు పరిచయం, అమ్మ మందులను బట్టి వారి దగ్గరికి వెళ్తూ ఉంటాం. అలాంటి పెద్ద ఆయన మరి మన మీటింగులకి వస్తారో లేదో అనేటువంటి ఒక భయం మనసులో. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, నా స్థాయి వేరు కనుక. పోయిన సంవత్సరం మీటింగులు పెట్టినప్పుడు పేపర్ ఇచ్చి అయ్యగారు చూశారు, సంతోషపడ్డారు. అయితే మరి వారిని సభకి ఆహ్వానించాలి, మరి వస్తారో రారో అనేటువంటి భయంతో అయ్యా మరి మా మీటింగ్లు వస్తారా అని అడిగినప్పుడు నాకు 2 నెలల ముందు చెప్తే తప్పనిసరిగా వస్తానని చెప్పారు. మీకు ఎంతమంది సంఘం ఉంటారు ఏంటి, మీ స్థాయి ఏంటి అని ఆయన చూడలేదు. అట్లాగే ఆయన మాట ప్రకారంగా 2 నెలల ముందే అడిగినప్పుడు వాళ్ళ తారీఖు మాకు కావాలి, మీరు వస్తానన్నారు. అలాగే పేపర్ వేయించుకొని అందరికి ఇస్తుంటే పేపర్ ఇంకా న్యాయంగా చూస్తున్నారు జనం. ఆయన స్థాయి వేరు, ఈయన వస్తున్నాడా మీ మీటింగ్ అన్నట్టుగా ఆయన బొమ్మ ఇంకా నా మొహం ఇంకా చూస్తున్నారు. నేనేమనుకున్నానంటే క్రీస్తు ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళ, ఉన్నవాళ్ళ, లేనివాళ్ళ అని ఎవరు ఆలోచించరు ఆత్మీయులైతే. వారిలో నేను ఆత్మీయత చూశాను. పిలవంగానే వస్తాను అని చెప్పారు. అట్లాగే మాట ప్రకారంగా వారు ఎన్నో పనులు ఉంటాయి, బిజీగా ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారి కోసం మనం వెయిటింగ్ చేయాలి. ఆ సమయాన్ని పక్కన పెట్టి వీలైనటువంటి దేవుని పని చేయడానికి వారు మన మధ్యకి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు సభ తరపున తెలియవచ్చు. అలాగే మరి అప్పటి నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఇంతవరకు సభలో జయప్రదంగా జరిగిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మరి అసలు యేసు ప్రభువు దొరకటానికి కారణం అదిగో మా అయ్యగారు అబ్బాయి. మరి నేను చదువుకున్న రోజుల్లో నా పక్కనే కూర్చునేవాడు. నాకు ఆరోగ్యం బాగున్నప్పుడు మందులు మింగుతుంటే క్రీస్తుని మొట్టమొదటిగా పరిచయం చేశారు. ఆ యేసు ప్రభుని నమ్ముకోమని చెప్పారు. అలాగే మరి వాళ్ళ నాన్నగారి దగ్గర చర్చికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు క్షేమంగా ఉంచారు. అలాగే మరి వాళ్ళ ద్వారానే ఈ సేవ చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడనమాట. అలాగే మరి సభలు పెడుతున్నామంటే కొంతమంది దైవజనులు, మరి దానియలయ్య గారు, నల్లగొండయ్య గారు ప్రస్తుతం రాలేదు ఆయన. అలాగే వాళ్ళ కుమారుడు రాజు, అలాగే షాలేమరాజు అయ్య గారు వాయిద్య సహకారం మాకు ఏమి ఇచ్చినా అయిపోయినా కొన్ని సంవత్సరాలు బట్టి పలానా డేట్ అయ్యాని ముందు చెప్తాను వాళ్ళకు కూడా. వారు వచ్చి ఈ ఏర్పాట్లు చేస్తారు. ఆ సహోదరులకి వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మా మండల సేవకులు, యూసేఫ్ సేవకులు మమ్మల్ని ప్రేమించి వారికి ఎన్నో ఇదే డేట్లో మీటింగ్లు ఉన్నా కానీ వారు మా మధ్యకి వచ్చి ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక వందనాలండి. బంధువులు, మిత్రులు, స్నేహితులు, గ్రామస్తులు, చుట్టుపక్కల వారు, అలాగే ఈ గ్రామంలో దేవుని బిడ్డలు అందరూ ప్రార్థన చేశారు. చక్కగా మా సభలు జయప్రదం జరగడానికి సహాయం చేశారు. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. అలాగే సంవత్సరం పోలీస్ పర్మిషన్ కూడా అడగాల్సి వచ్చింది, అడిగాం, దేవుడు ఇచ్చాడండి. ఈ విధంగా ఈ సభలు దేవుని మహిమకరంగా జరిగించినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఏంటో మరి వచ్చిన దగ్గర నుండి సీరియస్గా చూస్తున్నారు. మరి నా మీద కోపం, అయ్యగారి మీద కోపం. చప్పట్లు కొట్టండి అని పాపం సిస్టర్ పాడుతా చప్పట్లు కొడదామంటే కూడా కొట్టట్లేదు. మరి ఆకలేస్తుందో తెలియట్లేదు.
మంచిది. మరి దైవజనులు సాల్మన్ గారు చెప్పిన రీతిగా దాదాపు 3 సంవత్సరాలుగా వారి తల్లికి నేను ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉంటాను, మీరు మీ అమ్మగారిని చాలా బాగా చూసుకుంటున్నారండి అని చెప్తాను. టైం టు టైం, 1 రోజులకు మందులు ఇస్తే సరిగ్గా 1 రోజులకు వస్తారు మరలా మందుల కొరకు. కరెక్ట్గా ఎలా ఉందో వివరించి చెప్తారు. చాలా చక్కగా తల్లి విషయంలో శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. అలాగే దేవుడు వారి పరిచర్యను కూడా ఇంకా బలపరచాలని నేను కోరుతూ ఉన్నాను. పరీక్ష రాసి ఆ రోజు శనివారం బాగా అలసిపోయాను. చాలా కష్టపడి చదువుతాం, రాత్రి మొగళ్ళు చదువుతాం. పూర్తిగా అలసిపోయాను. ఉయ్యూరు వచ్చాను, సగం లగేజ్ తీసుకొని ఉయ్యూరు వచ్చాను. ఆ తర్వాత రోజు ఏం రోజు? శనివారం తర్వాత ఆదివారం. సరిగ్గా తర్వాత రోజే, సరిగ్గా ఆదివారం దినం ఇమ్మానుయేలయ్య గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. నాకెంత సమయం ఉంది? కనీసం ఒక్కరోజు కూడా సమయం లేదు. నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ టైంలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకవైపు చూస్తేనేమో పెద్ద సంఘం, దాదాపు 1000 మంది సంఘం అది. ఒకవైపు చూస్తేనేమో నాకు ఒక విలువైన డిగ్రీ ఇచ్చాడు దేవుడు. ఒకవైపు ఏమో పరిచర్య ఉంది, ఒకవైపు ఏమో నా చేతిలో డిగ్రీ ఉంది, ఉన్నతమైన చదువునిచ్చాడు దేవుడు. ఈ రెండిటి మధ్యలో నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. నా డిగ్రీ పట్టుకొని నేను హైదరాబాదు బెంగళూరు వెళ్ళిపోతే పెద్ద హాస్పిటల్లో పని చేసుకోవచ్చు, నాకేమొస్తే బాగా నేను నా కుటుంబం హాయిగా బ్రతకవచ్చు. కానీ నేను ఆ రోజు దేవునితో ఒకటే మాట చెప్పాను, దేవా పరిచర్యలోనే ముందుకు కొనసాగుతానని చెప్పాను. అలాగే పరిచర్య చేస్తూ ఉన్నాను. ఉదయం కాలం కొద్ది సమయం నాకు దొరుకుతూ ఉంది, కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది, కొంచెం సమయం దొరుకుతుందని చెప్పి ఒక చిన్న గది తీసుకున్నాను. మీలో చాలామందికి తెలుసు, ఉషారాణి గారి హాస్పిటల్లో ఒక చిన్న గది, అది కూడా ఏంటంటే అదే ఆమె కార్ పార్కింగ్, అది కారు పెట్టుకునే గది. ఆ కారు బయట పెడితే ఆ గది తీసుకున్నాను. పేషెంట్లు లోపల కూర్చోడానికి కూడా లేదు, బయటే కూర్చోవాలి. ఎండకి ఎండ, వర్షానికి వర్షం. అలాంటి పరిస్థితుల్లో చిన్నగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఈరోజు దేవుడు నా పరిచర్యను ఆశీర్వదించాడు, ప్రాక్టీస్ని అంతకంటే ఆశీర్వదించాడు. ఈరోజు ఉయ్యూరులో 100 పడకల హాస్పిటల్ కట్టే కృపను దేవుడు దయచేశాడు. ఆ హాస్పిటల్ను కూడా త్వరలో ప్రారంభిస్తాం, ఒక 2-3 నెలల్లో. ఎవరి కృప కావాలి మనకు? దేవుని కృప. ఆ రోజు నేను దేవుని కొరకు తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడే నిలిచి పరిచర్య చేస్తానని దేవుని సన్నిధిలో చేసిన తీర్మానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఈ ఉన్నత స్థితికి దేవుడే తీసుకొని వచ్చాడు. మనం ఎవరు? కేవలం మానవ మాతృలమే. మన శక్తి దేనికి చాలదు, మన జ్ఞానము దేనికి చాలదు. ఎవరి కృప కావాలి మనకు? దేవుని కృప కావాలి. 3వ ముఖము, మనుష్యుని వంటి ముఖము. మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం కేవలం మానవ మాతృలమని అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు దైవ గ్రంథంలో, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 4వ ముఖం ఏంటి చెప్పండి? పక్షిరాజు వంటి ముఖం.
పక్షిరాజు ఎక్కడుంటాడంట? పైన. అవును, మనం కూడా ఎలా జీవించాలంటే పైనున్న వాని వలె జీవించాలి. ఎలా జీవించాలమ్మా? పైనున్న వాని వలె. పైనున్నవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరిలా జీవించాలి మనం? ప్రభులాగా జీవించాలి. ఆయనను పోలి మనము నడుచుకోవాలి. దేవునికి విధేయత చూపుతూ ముందుకు సాగాలి. 4 ముఖాలు దైవ గ్రంథంలో మీ దృష్టికి తీసుకొని వచ్చాను. త్వరగా చెప్దాం చూడు. మొదటి ముఖము సింహము వంటిది. ఎలా ఉండాలి మనం? నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. రెండవ ముఖము ఎద్దు వలె మనం ఏం చేయాలి? సేవ చేయాలి. మూడవ ముఖము మనుష్యుని ముఖము. మనం ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? మనం కేవలం మనుష్యులమని జ్ఞాపకము. 4వ ముఖము పక్షిరాజు, అంటే పైనున్న వాని వలె మనము జీవించాలి. ఈ 4 జీవులను గూర్చి ఇంకా 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చదువుదాం చూడండి. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్దాం. మనం చదివిన వాక్య భాగానికి వెళ్దాం. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం చదువుదాం. ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ఈ రెక్కలు ఎన్ని ఉన్నాయంటమ్మా? ఏమున్నాయి? ఈ జీవికి రెక్కలు ఉన్నాయి. రెక్కలు దేని కొరకు? అట్టు చూస్తారు నన్ను. రెక్కలు దేని కొరకు? ఎగరడానికి. ఈ 4 జీవులకు రెక్కలున్నాయి. అవి చుట్టూను చాలు రెక్కలతో ఎగురుతాయి. ఇప్పుడు ఎగరడానికి ప్రయత్నం చేశారా? ఎందుకు చేయలేదమ్మా? ఒకసారి ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఎందుకని? పడిపోతాం. నిజమే. ఎందుకు పడిపోతాం అమ్మ? ఎందుకు పడిపోతాం? రెక్కలు లేవు కాబట్టి. అవును, రెక్కలుంటే ఎగిరేస్తారు ఏంటి? ఎందుకు పడిపోతామంటే భూమి మనల్ని ఏం చేస్తుంది? క్రిందికి లాగేస్తుంది. అవునా? ఒక యాపిల్ పైకి విసిరితే ఏమవుతుంది? అది మరలా క్రిందికే వస్తుంది. ఎందుకని? భూమి ఏం చేస్తుంది? దాన్ని క్రిందికి. రెక్కలు గలవారముగా ఉండాలంట. అంటే ఏం చేయాలి? ఎగిరే వారముగా ఉండాలి. ఎగురుట అంటే అర్థం ఏంటి? అవి ఎలా ఎగురుతుంది? పక్షి భూమి ఆకర్షణ శక్తిని జయించి ఎగురుతూ ఉంది. అంతేనా కాదా? భూమి క్రిందకి లాగుతున్నప్పటికీ కూడా దాన్ని జయించి పక్షి ఎగురుతున్న రీతిగా మనం కూడా ఏం చేయాలి? భూమి మీద ఉన్న వాటి మీద మన మనస్సును ఉంచకూడదు. ఈ భూమి మనకు సంబంధించింది. ఏంటి అలా చూస్తారేంటి? అంటే మేము కట్టుకుని ఇల్లేమో వాళ్ళు అన్నట్టు చూస్తున్నారు. ఈ భూమి మనకు సంబంధించింది. ఎందుకని? ఎంతకాలం ఉంటాం ఏంటి ఇక్కడ? నా దగ్గరికి ఈ మధ్య 99 సంవత్సరాలు మా అమ్మగారిని తెచ్చారు. 99. పాపం తుంటి విరిగిపోయింది. ఆ వయసులో ఆపరేషన్ చేసే పరిస్థితి కూడా కాదు. ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో? మహా ఉంటే 70 సంవత్సరాలు, ఇంకా బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇక్కడున్నంతా తీసుకెళ్తామా? పట్టుకెళ్తామా? లేదు. కాబట్టి ఏం చేస్తారంటే కాగితాలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టాను. ఇంటి కాగితాలు. ఈ భూమి మనది కాదు. ఈ లోకములో ఉన్నది శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్న వాటిని చూసి సంతోషపడుతున్నాం. అసలు ఈ లోకములో సంతోషము నిజమైనది కాదు. అవును, నిజమే. పాపమును జయించడానికి శక్తిని దయచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మన కొరకు మరణించిన వాడు. పాప క్షమాపణ దయచేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో మరణించిన వాడు. ఆయన లోకానికి దిగి వచ్చి రక్తమును చిందించి ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి వేస్తున్నాడు. ఈ రాత్రి ఆయన సన్నిధికి చేరువద్దాం. ప్రయాసపడి
భారము మోయి వారలారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు ప్రభు. నీతిమంతుడు, శిలువ రక్తములో కడుగబడినవాడు, పాపక్షమాపణ పొందినవాడు సింహము వలె ధైర్యముగా ఉండును. ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు జయిస్తావు. ప్రభునందు విశ్వాసం ఉంచితే నీవు ధైర్యముతో ముందుకు సాగుతావు. ఆయన కొరకు జీవించి లోకంలో దేవా, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ కొరకు జీవించే కృప నాకు దయచేయి ప్రభువా. పైనున్న వాటి మీదే నా దృష్టిని నిలిపి, పైనున్న వాటి మీదే నా దృష్టిని నిలిపి నీ కొరకు సాక్షిగా జీవించే కృపను దయచేయి ప్రభువా. పాపమును జయించి లోకాశలను జయిస్తూ నీకు సాక్షిగా నేను జీవించే కృపను దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ కొరకే జీవిస్తాను ప్రభువా, నీకు సాక్షిగా జీవిస్తానని. ప్రభువా, రానున్న నిత్య రాజ్యములో గొప్ప బహుమానము పొందడానికి ఈ లోకములో నేను ప్రయాసపడతానని ప్రభువుకు మనలను మనం అప్పగించుకున్నాం. మన హృదయాన్ని ప్రభువుకు అప్పగించి నీ కొరకే నేను జీవిస్తానని దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీ జీవితంలో ఏదో ఒకసారి అందరం లేచి నిలబడదాం. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను దినమెల్ల చేజాచెను. హృదయం తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశించను. హృదయం తలుపు ప్రార్థన చేద్దాం. దేవుని దేవా యేసు ప్రవేశించను. ఈ జీవితంలో ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు అర్పించవా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రాత్రి ప్రభువా, నీ సన్నిధికే నేను వస్తున్నాను. నా హృదయాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాను. నీ శిలువ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించి ప్రభువా. పాపమును తీసివేయి ప్రభువా. ఈ లోకము శాశ్వతమైనది కాదు. లోకమిచ్చే ఆనందము శాశ్వతమైనది కాదు. లోకములో ఉన్న సమాధానము శాశ్వతమైనది కాదు. నీవిచ్చే సమాధానము శాశ్వతమైనది. నీవిచ్చే రక్షణ శాశ్వతమైనది. నీ రాజ్యము శాశ్వతమైనది ప్రభువా. నా దృష్టిని నీ మీదే నిలిపి, నా హృదయమును నీ మీదే నిలిపి నీలో ముందుకు సాగే కృపను దయచేయి ప్రభువా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి రాత్రి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకమైన తీర్మానం చేయి రాత్రి. నీ కొరకే నేను జీవిస్తాను ప్రభువా.
మన హృదయాన్ని ప్రభువుకు సమర్పిద్దాం ఈ రాత్రి. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు, నీ తల్లి గర్భముండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. అవునవును, నిన్ను చూచాడు ఆయన, తన రూపంలో నిన్ను చేస్తున్నాడు. ఆయన కొరకు జీవించాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి మన జీవితాన్ని ప్రభువుకి అప్పగిద్దాం. జీవితంలో ఒకసారి ప్రభువా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా దృష్టి అంతా నీ మీద నీ కొరకే జీవిస్తాను. ఏదో ఒకసారి యోచించవా, ఈనాడి నీవు యేసు కొరకు నీ హృదయం అర్పింపవా. దేవునికి హృదయాన్ని అప్పగిద్దాం ఈ రాత్రి. నీ సన్నిధికే నేను వస్తున్నాను ప్రభువా, నా జీవితము నీకే, నా హృదయము నీకే, సంపూర్ణంగా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నీ కొరకే నేను జీవిస్తాను. లోకము శాశ్వతము కాదు ప్రభువా, శాశ్వతమైన నీ రాజ్యము కొరకు నేను జీవిస్తాను. ఆ రాజ్యములో గొప్ప బహుమానము పొందడానికి ఈ లోకములో ప్రయాసపడతాను. నా జీవితం అంతటిని నీకు అప్పగిస్తున్నానని ప్రభువుకు మనలను మనం ఈ రాత్రి సమర్పించుకుందాం. ఆయన ఇచ్చే శాశ్వతమైన బహుమానమును పొంది అనిత్య రాజ్యములో ఎల్లకాలము కూడా ఆనందించే వారముగా ఉందాం. మహోన్నతుడు అయిన తండ్రి, వాక్య ధ్యానంలో మీరు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. 4 జీవులను గూర్చిన ధ్యానము మాకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా దృష్టిని మీ మీద నిలిపే వారంగా కృప చూపండి. పైనున్న వాటి మీదే మేము మా దృష్టిని నిలిపి మీ కొరకు జీవించే కృపను దయచేయండి. మీ రక్తములో కడుగుబడిన వారముగా, పాప క్షమాపణ పొందిన వారముగా, మీ బిడ్డలుగా మార్చబడే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చండి. విశ్వాసములో వారిని స్థిరపరచండి. మీ మేలును, మీ ఆశీర్వాదమును వారికి దయచేయండి. వారి కుటుంబాలను మీరు వర్ధిల్ల చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి. మీ సన్నిధి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిలిచి పని జరిగిస్తున్న మీ దాసుని, వారి కుటుంబాన్ని మీరు బలపరచండి. పరిచర్యను ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. చేరువచ్చిన దైవజనులందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి 3 రాత్రులు జరిగించిన సభలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు అత్యున్నత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులను భగవంతుని, సకల ప్రాణులను భగవంతుని, హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. రోజు తలములతో ఆయన స్తుతించుడి, రోజు తలములతో ఆయన స్తుతించుడి, సర్వములతో సర్వములతో
స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి పూరాపనితో ఆయనను స్తుతించుడి పూరాపనితో ఆయనను స్తుతించుడి సర్వమంగళములతో సర్వమంగళములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకు, రానన్న యేసయ్యకు, సువార్త సభలను ఘనముగా జరిగించిన ప్రభుల ప్రభువుకు, బోలో యేసు మహారాజుకి. పిల్లన దేవుడు చల్లగను నీకు పిల్లన దేవుడు చల్లగను ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మహారాజుకు, రాజుల రాజుకు, త్వరలో రాబోతున్న మెస్సయ్యకు, ఈ మీటింగ్ జయకరంగా జరిగించిన యేసయ్యకు, నవవర్ణునికి, రత్నవర్ణునికి, పరిశుద్ధుడైన దేవునికి, యేసు మహారాజుకు. ఆయన పరక్రమ కార్యము గాటి ఆయన పరక్రమ కార్యము గాటి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభుల ప్రభువుకి, ఈ 3 దినాలు ఘనంగా ఈ యొక్క కూడికలను జరిగించిన దేవాది దేవునికి, మంచి వాతావరణం ఇచ్చిన దేవునికి, కరెంటునిచ్చిన దేవునికి, సేవకులు నడిపించిన దేవునికి, ప్రజలు నడిపించిన దేవునికి, సమస్త కార్యములు జరిగించిన దేవాది దేవునికి హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు మా ప్రభువా. ఈ 3 దినాల ప్రభువా మీ సన్నిధిలో మీ నామ మహిమ కొరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఏ బిడ్డలను ఆయన 3 రాత్రులు మీ అమూల్య మాటలు విని ఉన్నారు. ఆ మాటల ప్రకారం మా హృదయాలు మలుచుకునే కృప మాకు దయచేయండి. ఇప్పుడు మీ దాసుడు చెప్పిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. నాయన అన్ని విషయాల్లో మేము పైనున్న వాటి కోసం ప్రయాసపడే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మీ దాసుని ప్రేమించి ఈ రీతిగా ఈ 3 రాత్రుల సభలను ప్రభు జయకరంగా జరిగించారు. ఈ 27 సంవత్సరాలను ఆయన పోషించి నడిపిస్తున్న దేవా మీకు ఎంతో వందనాలు. నీ చిత్తాన్ని బట్టి ప్రభు ఈ 3 రాత్రులు మీ అమూల్యమైన కృప చేత నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన దైవ సేవకులను బట్టి, విశ్వాసాలను బట్టి, ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభు. సంస్థాన్ని బట్టి, ఆర్కెస్ట్రాని బట్టి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీ అమూల్యమైన కృప తోడుగుంచండి ప్రభు. ఈ 3 రాత్రులు దీనిలో పాలు భాగస్తులైన ప్రతి వారిని మీ అమూల్యమైన కృప చేత నింపి నడిపించమని వేడుకుంటున్నాం. ఇంకా మీ దాసుని బలపరచండి. సేవా పరిచర్యను బహువిధాలుగా దీవించి అయ్యా 100 అంతుల ఫలం పొందుకునే కృప దయచేయండి. సంఘాన్ని విస్తరింపజేయండి ప్రభా. అనేక మంది నాయన నీ సన్నిధిలో ఆత్మలుగా సంపాదించి నీ రాజ్య వారసులుగా చేయడానికి మీ ప్రణాళిక నాయన సాల్మన్ రాజుకి ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన భార్యను బట్టి, బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరలా వచ్చే సంవత్సరం ప్రభు ఇదే రీతిగా నాయన మీ దాసుడు 28వ సంవత్సరంలో పెట్టబోయే సభల్లో కూడా మీ అమూల్యమైన కృప తోడుగుంచి ప్రతి వారిని దీవించమని వేడుకుంటున్నాం. సేవా పరిచర్యను బహువిధాలుగా దీవించండి. మంచి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయండి. మీ అమూల్యమైన ప్రేమతో నింపి నడిపించి ఈ 3 రాత్రులు దైవ సేవకుల ద్వారా విత్తబడిన వాక్యాలు మా హృదయాంతరాల్లో 100 అంతులుగా ఫలించినట్లు సహాయం చేయమని, అన్ని విషయాల్లో మీరే దీవించి ఆదరించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును.
మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూలోకము నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మా దయచేయండి, మమ్మ శోధనకు ఏకాదృష్టిని తప్పించింది. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడున్న బిడలకును రాలేకపోయిన బిడలకు వచ్చిన ప్రతి వారికి, దైవ సేవకులకును ప్రతి వారికి, నీ విశ్వాసులకును, మీ దాసునికి, కుటుంబానికి, సంఘానికి మీ సన్నిధి సదాకాలం తోడైండును గాక. ఆమేన్.